నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఏపీలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగానే వాలంటీర్ల వ్యవస్థను తీసుకురావడం జరిగింది. వాలంటీర్లకు సీఎంకు నేరుగా ఉన్నటువంటి కనెక్టివిటీ ఏదైతే పథకాలకు సంబంధించి నిర్ణయించడం, పథకాలను లబ్ధిదారులకు అందించడం, అలాగే పెన్షన్లో డోర్ స్టెప్ తీసుకెళ్ళటం, ఇక మధ్యలో ఉన్నటువంటి సీఎం నుంచి వాలంటీర్లకు మధ్యలో ఉన్నటువంటి ప్రభుత్వ శాఖలన్నీ కూడా నిర్వీర్యమయ్యే పరిస్థితి దాదాపుగా ఏర్పడిందనేటటువంటిది వాదన. ఈ నేపథ్యంలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఎవరినైతే నమ్ముకున్నాడో ఎలక్షన్ టైంలో సహకరిస్తారని కావచ్చు, పథకాల విషయంలో ప్రజలకు అనుసంధానకర్తలుగా ఉంటారని కావచ్చు, అదే వాలంటీర్లు ఇప్పుడు ఎవరైతే ముఖ్యమంత్రికి చెక్ పెట్టిన పరిస్థితి, తమను ప్రభుత్వ ఉద్యోగులుగా తీసుకోవాలని 14 నుంచి 18 ఏళ్ల వరకు జీతం ఇవ్వాలంటూ కూడా డిమాండ్లు పెట్టిన పరిస్థితి, విధులు బహిష్కరిస్తున్న పరిస్థితి. అసలేంటి, ఏం జరుగుతుంది? వాలంటీర్లు ఎందుకు తిరుగుబాటు చేశారు? వాలంటీర్లకు సంబంధించినటువంటి సమస్యలు ఏంటి? ముఖ్యమంత్రిని నమ్ముకున్న వాళ్ళే ఎదురు తిరిగిన పరిస్థితులు. ఇప్పుడు జగన్ పరిస్థితి ఎలా ఉండబోతుంది? కేవీఆర్ గారు ఉన్నారు మనతో, దీనికి సంబంధించి విశ్లేషణ తెలుసుకుందాం. సార్ చెప్పండి, ప్రస్తుతం వాలంటీర్ల వ్యవస్థ ఏర్పాటు చేసిన పరిస్థితి, అలా అనంతరం ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రమేయం లేకుండా అన్ని జరిగిపోతున్నటువంటి క్రమంలో ఎలాంటి రాజ్యాంగబద్ధమైనటువంటి శాఖలు ఎలా నిర్వీర్యమైపోయినాయి ఇప్పటి వరకు? ఇప్పుడు నమ్ముకున్న వాళ్ళే జగన్మోహన్ రెడ్డిని ఇబ్బందులు పెడితే ఎలా ఉండబోతుంది? ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో గ్రామ సచివాలయ వ్యవస్థని తెర మీద తీసుకొచ్చి జగను అసలు ఇతర దేశాల్లో కేరళ తరహాలో పాలన గ్రామ సచివాలయ వ్యవస్థ అందుబాటులో ఉంది అని చెప్తా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు ఒక 4-5 లక్షల మంది వాలంటీర్లను ఏర్పాటు చేసుకున్నాడు. సచివాలయాల్లో ఉద్యోగులు ప్రతి సెక్టార్కి ఒక ఎంప్లాయీని పెట్టి వ్యవస్థ నడుపుతూ ఉన్నారు. ఈ వ్యవస్థని అనేక మంది సమర్థించిన వాళ్ళు కూడా ఈ సచివాలయాలు గ్రామ పంచాయతీ, గ్రామ సర్పంచ్ పరిధిలో సర్పంచ్కి లోబడి పనిచేయాలనేటువంటి విధానాన్ని అని సూచించేవాడు. వీటికి విరుద్ధంగా జగన్ ఎప్పుడైతే సచివాలయ వ్యవస్థని ప్రవేశపెట్టి రాజకీయంగా పొలిటికల్ వ్యాక్యూమ్ ఏర్పడింది, రాజకీయ నాయకులకి అంటే ప్రధానంగా ఆ గ్రామ సర్పంచ్ కానీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మండలాధ్యక్షుడు, ఇతర ప్రజాప్రతినిధులు వాళ్ళ ప్రమేయం లేకుండా నేరుగా సచివాలయం, ఎంపీడీఓ కార్యాలయం, జిల్లా పరిషత్ సచివాలయం, ఇతర ప్రభుత్వ కార్యాలయాలకి వెళ్ళే విధంగా నేతల ప్రమేయం లేకుండా నేరుగా ప్రభుత్వ ప్రమేయం ఉండే విధంగా ఒక వ్యవస్థను తీసుకొచ్చాడు. దీంతో స్థానిక సంస్థలు నిర్వీర్యం అయిపోయాయి. నిర్వీర్యం అయిన తర్వాత ఇప్పుడు ఏ కార్యక్రమం కావాలన్నా సచివాలయం వాలంటీర్. దీంతో ప్రభుత్వంలో రాజకీయ వ్యవస్థ కుప్పగూలిపోయింది. ఇప్పటి వరకు అసలు ఆ సచివాలయాలు వాలంటీర్ల వ్యవస్థ వచ్చిన తర్వాత విజయసాయి రెడ్డి డైరెక్ట్గా చెప్పాడు, వాలంటీర్లంతా మా పార్టీ కార్యకర్తలు, మా వాళ్ళకి మేము ఉద్యోగాలు ఇచ్చుకున్నాం, తప్పేందని. అలా ఈ వాలంటీర్లు నియామకం సమయంలో కూడా పెద్ద ఎత్తున గొడవలు జరిగింది. చీరాల నియోజకవర్గంలో అప్పట్లో కరణం బలరాం ఎమ్మెల్యే తెలుగుదేశంలో ఉంటే విద్యార్హతలు ఉన్న వాళ్ళందరికీ కూడా వాలంటీర్లుగా నియమించకుండా అక్కడ ఆమంచి కృష్ణమోహన్ వైసీపీ ఓడిన అభ్యర్థి సూచనల మేరకు ఎంపిక జరిగితే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాలంటీర్ ఇంటర్వ్యూలకు వెళ్ళిన అభ్యర్థులు కోర్టు ద్వారా స్టే తెచ్చినటువంటి సంఘటనలు ఉన్నాయి. ఈ విధంగా ఎంపిక వ్యవహారంలోనే పూర్తిగా వన్ సైడ్గా తీసుకొచ్చారు. అనేక చోట్ల మన ఈ మధ్య గుంటూరులో కూడా, గుంటూరు బ్రాడీపేటలో సాఫ్ట్వేర్ ఎంప్లాయీ వాలంటీర్గా కొనసాగాడు. అంటే మరి ఏంటంటే వాళ్ళ పార్టీ నాయకుడని దాని మీద పత్రికల్లో వచ్చిన తర్వాత అతను తీసేయడం జరిగింది. ఈ వాలంటీర్లకు పూర్తిగా అధికారాలు అప్పచెప్పడం, వాలంటీర్లను పార్టీ కార్యకర్తలుగా భావించడం, ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు ఎన్నికల కమిషన్ స్థానిక సంస్థల ఎన్నికల్లో వాలంటీర్లను ఉపయోగించవద్దని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఓటర్ల జాబితా సవరణ కానీ, చేర్పులు కానీ, ఓటర్ల జాబితాలో వాళ్ళ వాలంటీర్లు ప్రమేయం ఉండడానికి వీల్లేదనేటువంటి స్పష్టమైనటువంటి ఆదేశం ఇచ్చింది. ప్రధానంగా తమ కార్యకర్తలను తీసుకెళ్లి వాలంటీర్లుగా ఏర్పాటు చేసి తమ పార్టీ ప్రచారం చేసుకునే విధంగా వైకాపా వ్యవహరించింది. ఆఖరికి జగన్ సొంత పత్రిక సాక్షి పత్రిక తీసుకోవాలి, దానికి ప్రభుత్వమే డబ్బులు చెల్లించుతుందని వాలంటీర్లకు కూడా ప్రభుత్వ నిధులు ఇచ్చింది. ఈ విధంగా వాలంటీర్లను తమ కార్యకర్తలుగా ఎంపిక పనిచేయించడం, ఆ కార్యాలయాల్లో పూర్తిగా వన్ సైడ్ ఆ ఉద్యోగులు కూడా తమ ఉండేటట్టుగా చేయటం. ఇప్పటిదాకా వాళ్ళతోటి మామూలుగా మనం అసంఘటిత కార్మికులు అంటాం, వాళ్ళకి చట్టబద్ధమైనటువంటి లేబర్ డిపార్ట్మెంట్ కార్మిక శాఖ హక్కులేమి వాళ్ళకి ఇంప్లిమెంట్ కాని వాళ్ళందరూ అసంఘటిత కార్మికులు ఉంటాం. ఇప్పుడు ప్రభుత్వ వేజ్ బోర్డు నిబంధనల ప్రకారం రోజుకు 500 రూపాయలు వేతనం ఇవాళ అసంఘటిత కార్మికులు. కానీ ఏ రంగంలో అంటే నెలకు 15,000 రూపాయలు కనీస వేతనంగా గవర్నమెంట్ నిర్ణయించింది. వాలంటీర్కి ఇచ్చేది 5,000. వాళ్ళు అసంఘటిత కార్మికుల జాబితాలో కూడా లేరు. దానికి ఏం చెప్పారు? గౌరవ వేతనం. వాళ్ళకి గౌరవ వేతనం పేరుతో అంటే
సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు సర్వసభ్య సమావేశానికి వెళ్తే గౌరవ వేతనం ఇస్తారు వాళ్ళకి. ఆ తరహాలో గౌరవ వేతనం పేరుతో వాళ్ళని మేము ఎంపిక చేశామని చెప్పుకుంటూ వచ్చారు. ఒకవైపు ఎన్నికల కమిషన్ అక్షంతలు వేయడంతో వాళ్ళని ఓటర్ల జాబితాకు దూరంగా ఉంచాల్సిన పరిస్థితి ఏర్పడింది. మామూలుగా అయితే సహజంగా గతంలో కూడా అనేక ప్రభుత్వాలు పనిచేసినాయి. ఆయా ప్రభుత్వాల్లో కాంట్రాక్ట్ ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఇట్లా పనిచేసి ఫేజర్ మ్యాన్లో అంటే దశల వారీగా ఖాళీలు ఉన్నప్పుడు అర్హతలు ఉన్న వాళ్ళని వాళ్ళు పర్మనెంట్ ఎంప్లాయీగా చేసేటువంటి వాతావరణం ఉంది. అటువంటి వ్యవస్థ సచివాలయంలో లేదు. సచివాలయంలో పనిచేసే ఉద్యోగులు కానీ, వాలంటీర్లుగా ఉన్నవాళ్ళం కానీ, వాళ్ళల్లో కొంచెం విద్యార్హతలు ఉండి పై పోస్టులు ఖాళీ ఉన్నప్పుడు వీళ్ళని ప్రమోట్ చేసుకోవడం అటువంటి విధానం ఉంటే ఇప్పుడు వాలంటీర్ల వ్యతిరేకత వచ్చేది కాదు. పూర్తిగా 5,000 రూపాయల వేతనంతో గౌరవ వేతనం అనే పేరు చెప్పుకొచ్చి మమ్మల్ని బానిసల కంటే హీనంగా గొడ్డు చాకరీ, వెట్టి చాకరీ అంటే ఏ కార్యక్రమం వచ్చినా వాలంటీర్ ద్వారా చేస్తున్నారనేటువంటి అనే భావన ఉంది. దీనికి తోడు ఇప్పుడు ఎన్నికల ముందు వాళ్ళు ఒక్కసారిగా జగన్ ఊహించిన విధంగా రోడ్డెక్కారు. పూర్తిగా ఆందోళన. ఒకవైపు అంగన్వాడీలు దాదాపు 2-3 వారాల నుంచి రోడ్లంటే వెళ్ళి నువ్వు పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు మాకు వేతనాలు పెంచలేదని, ఇతర రాష్ట్రాల్లో అంగన్వాడీల వేతనాలు పెంచారని, ప్రధానంగా తెలుగు రాష్ట్రం తెలంగాణలో వేతనాలు పెంచారు, మాకు పెంచలేదని వాళ్ళు ఆందోళన చేస్తూ ఉన్నారు. ఆ ఆందోళన అడ్రస్ చేయకుండా ఇప్పుడు మా దగ్గర పెంచే పరిస్థితులు లేవు అని చెప్పుకుంటూ ఉంటే వాళ్ళు చివరికి రాష్ట్రంలో ఎమ్మెల్యేలు, మంత్రులు, అన్ని పార్టీల ఎమ్మెల్యేల కార్యాలయాలు ముట్టడించి రోజు ఆందోళన చేసి ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తున్నారు. రోజు వాళ్ళకి ప్రధానంగా వైకాపాయేతర పార్టీలు అంటే తెలుగుదేశం, జనసేన, సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్, బీజేపీ ఈ పార్టీలన్నీ వెళ్ళి అంగన్వాడీల ఆందోళనకు మద్దతు ఇచ్చాయి. ఇంత ఆందోళన జరుగుతున్నా కూడా గవర్నమెంట్ దాన్ని అడ్రస్ చేయలే. అది అడ్రస్ చేయకుండా వాళ్ళకి 4 రోజులు ఆందోళన చేసుకుని వెళ్ళిపోతారులే అనే భావనలు వాళ్ళు ఉన్నారు. ప్రధానంగా ఆందోళన చేసేవాళ్ళు ఎన్నికల ముందు కంపల్సరీగా మనకు పెంచకపోతే రేపు పొద్దున ఎన్నికల్లో ఈ ప్రభావం పడుద్ది అనే స్ట్రాటజీతో వాళ్ళు ఆందోళనకు వచ్చారు. ఈ ఆందోళన అంగన్వాడీలు చల్లారక ముందే వాలంటీర్లు ఒకవైపు రోడ్డును పడ్డారు. అసలు వీళ్ళిద్దరిని పక్కన పెడితే గ్రామ సర్పంచులు రాజకీయాలకు అతీతంగా 1 ఏడాది నుంచి పూర్తిగా రోడ్డును పడి కోర్టుకు వెళ్ళి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు నేరుగా తమకు జమగా చేయాల్సిందని కోర్టు ద్వారా చేస్తా ఇప్పుడు వాళ్ళు రాజకీయాలకు అతీతంగా సర్పంచుల ఛాంబర్ వైవేబీ రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో అన్ని పార్టీల సర్పంచులు రోడ్డు మీదకి వచ్చారు. తమకి పంచాయతీ కార్యాలయాల్లో స్టేషనరీకి కూడా బిల్లులు డబ్బులు లేవు, మొత్తం బటన్ నొక్కే కార్యక్రమాలకి అంటే విద్యుత్ బకాయిల పేరుతో మా నిధులన్నీ కూడా డైవర్ట్ చేస్తున్నారని వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. మరోవైపు ఒక 3-2 రోజుల నుంచి మున్సిపల్ కార్మికులు, మున్సిపాలిటీలో పనిచేసేవాళ్ళు, నగరపాలక సంస్థలో పనిచేసేవాళ్ళు, పారిశుద్ధ్య కార్మికులు తమ వేతనాలు పెంచలేదు, బకాయిలు విడుదల చేయలేదు, మాకు పాదయాత్రలో ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదు, వాళ్ళు ఆందోళన దిగారు. ఈ విధంగా ఎన్నికల ముందు ఆయా సెక్టార్లు, ఆయా ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులు తమ సమస్యల మీద ప్రభుత్వం మీద ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్డు మీద ఆందోళన చేస్తున్నారు. దీనికి తోడు అంటే గతంలోనే 4-5 ఏళ్ల నుంచి ఎన్జిఓలు, ఇతర ప్రభుత్వ ఉద్యోగులంతా కూడా సుమారు ఇప్పటి వరకు 12 డిఏలు, 12 కరువు భత్యాలు విడుదల చేయలేదు ఉద్యోగులకి. దాదాపు పిఆర్సీ లేదు, పిఆర్సీ ఇవ్వలేదు. సుమారుగా ఆంధ్రప్రదేశ్లో, నవ్యాంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు ఉద్యోగులకి 35,000 నుంచి 40,000 కోట్ల వరకు వేతనాల బకాయిలు ఉన్నాయి. రిటైర్ అయిన వాళ్ళకి బెనిఫిట్స్ ఎంతవరకు రిలీజ్ కాలేదు. అసలు జనరల్ ఇన్సూరెన్స్ కింద వాళ్ళు పిల్లల శుభకార్యాలయాలకి చదువుల కోసం లోన్ పెడితే లోన్ శాంక్షన్ అయింది, వీళ్ళ అకౌంట్లో డబ్బులు పడవు, అక్కడ వాళ్ళకి ప్రతి నెల వడ్డీ పడుతుంది. ఇట్లాంటి తర్వాత అనారోగ్యంగా ఉంటే ఖర్చులకి కార్పొరేట్ హాస్పిటల్లో చేస్తే బిల్లులు విడుదల కాకపోతే ఇప్పుడు వాళ్ళు నువ్వు ముందు డబ్బులు కట్టు వైద్యం చేస్తాం, తర్వాత రీయింబర్స్మెంట్ గవర్నమెంట్ ఇచ్చినప్పుడు మీకు ఇస్తామని చెప్పని ఆ విధంగా అనారోగ్యం పాలైన వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో హాస్పిటల్కి వెళ్ళలేని పరిస్థితి ఏర్పడింది. ఈ విధంగా జగన్ ప్రభుత్వానికి 4 వైపుల ఆందోళనలు, సమస్యలు, ఉద్యోగులు ఇటువంటి వాతావరణం ఏర్పడింది. పాదయాత్రలో విచ్చలవిడిగా ఇచ్చిన హామీలు అమలు చేయలేకపోవడం, అధికారంలోకి వచ్చిన వెంటనే నేను సిపిఎస్ రద్దు చేస్తానంటాం, ఇప్పుడు మేము తెలియక ఆ రోజు హామీ ఇచ్చాం సిపిఎస్ రద్దు చేయడం మాకు సాధ్యం కాదని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పడం, ఇటువంటి అన్నీ కూడా ఇప్పుడు ఆ ప్రభుత్వానికి ఎన్నికల ముందు అన్నింటిని అడ్రస్ చేయలేక ఒకవైపు ఉద్యోగులు చేసే ఆందోళనని ఆ మంత్రివర్గ ఉపసంఘం కానీ వాళ్ళని సంతృప్తిపరచడం కానీ వాళ్ళ ఆ ప్రతినిధులు ఉద్యోగ బృందాలను పిలిపించి మాట్లాడటం కానీ ఇక మాట్లాడే పరిస్థితి లేదు. ప్రభుత్వం దగ్గర డబ్బు లేదు, ప్రభుత్వం హామీ ఇస్తే నమ్మే పరిస్థితిలో ఉద్యోగులు లేరు. ఇట్లా రకరకాలుగా ఉద్యోగులు ఆందోళన పడి రాష్ట్రంలో అస్తవ్యస్తమైనటువంటి విధానాలు కొనసాగుతున్నాయి. మరి దీనికి ఎప్పుడు బ్రేక్ పడుద్ది? కనీసం 2024 కొత్త సంవత్సరం నాటికైనా ఇవన్నీ
ఒక ఒక సద్దుమణిగి ఒక ట్రాక్లోకి వస్తాయా, ఆందోళన ఇంకా తీవ్రతరం అవుతుందో చూడాల్సిందే. ఇది దీనికి సంబంధించిన అంశాలు. థ్యాంక్ యూ సార్ కేవీఆర్ గారు. ఏదైతే రాష్ట్రంలో జగన్ నమ్ముకున్న వారి నట్టేట ముంచారనేటటువంటి పెద్ద ఎత్తున కూడా వాదన జరుగుతున్నటువంటిది. ఇక రాష్ట్రంలో ఉద్యోగులతో కానీ ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులతో కానివ్వండి ఏమీ పని లేదు. నేరుగా ముఖ్యమంత్రి బటన్ నొక్కటం, వాలంటీర్లు డోర్ స్టెప్ సేవలు అందించటం, దీంతోనే తనకు ఏదైతే రాబోయేటటువంటి ఎన్నికల్లో విజయం రాబోతుందనేటటువంటి నమ్మకంతో ఉన్న జగన్ను నమ్మకాన్ని వమ్ము చేస్తూ జగన్ నమ్మకాన్ని నట్టేట ముంచినటువంటి పరిస్థితి ప్రస్తుతం వాలంటీర్లలో కనిపిస్తున్నటువంటిది. మరి ఇది ఎటుదారి తీస్తుందనేటటువంటి పరిస్థితులకు సంబంధించి వాలంటీర్ల వ్యవస్థ ఎలా ఏర్పడింది, వాళ్ళ యొక్క ఇంపార్టెన్స్ ఎలా ఉంది, వాళ్లకు ఏదైతే ఎన్నికల కమిషన్ కావచ్చు, కోర్టులు కావచ్చు ఎలాంటి చివాట్లు పెట్టిన ఈ వ్యవస్థకు సంబంధించి ప్రభుత్వాన్ని, వీటన్నిటికి సంబంధించినటువంటి ఎక్స్క్లూజివ్ విశ్లేషణ కేవీఆర్ గారు ద్వారా తెలుసుకున్నాం. ప్రస్తుతం ఎన్నికల్లో కూడా జగన్కు పెద్ద ఎత్తున కూడా సహకరిస్తారనుకున్న వాలంటీర్లే బావుట ఎగరవేయటం అనేటటువంటిది జగన్కు పెద్ద ఎత్తున కూడా గట్టి దెబ్బగా చెప్పుకోవచ్చు. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.